అగ్రికల్చర్పై అపారమైన ప్రేమతో కష్టాలను జయిస్తూ విజయాలను అందుకుంటున్న రైతులెందరో మన చుట్టూ ఉన్నారు. నేల తల్లిపై ప్రేమతో సాగుకు కొత్త నిర్వచనాలు చెప్పే అన్నదాతల విజయగాథలు అందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి అసాధారణ కథనాల సాగుబడి స్టార్ రైతులోకి స్వాగతం. వ్యవసాయంలో ప్రయోగాలు, నూతన విధానాల అన్వేషణ, అధిక దిగుబడుల కోసం నిరంతర శ్రమ ఆ రైతును కొండల గుట్టలపైకి నడిపించింది. ప్రకృతి అందాలతో శోభిల్లే ప్రాంతంలో వ్యవసాయం చేపట్టిన ఆయన అక్కడి రైతుల అభినందనలు అందుకుంటున్నారు. వ్యవసాయానికి మూలాధారమైన భూముల సేంద్రియ పదార్థంతో సారవంతం కావాలని, రసాయనిక వ్యవసాయాన్ని తగ్గించుకొని లబ్ధి పొందాలని చెబుతూ హిమాచల్ ప్రదేశ్ వ్యవసాయంలో తెలుగువాడి సత్తా చాటిన పురుషోత్తమరావు ఈ వారం స్టార్ రైతు. ప్రపంచానికి సాయం చేసే వ్యవసాయం ఓ మహత్తరమైన వృత్తి. సకల రంగాల్ని ఆరోగ్యంగా ఉంచడానికి అన్నదాతలు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. సాగులోని అనుభవాలతో ప్రతి సంవత్సరం తమని తాము బలోపేతుల్ని చేసుకుంటూ అధిక దిగుబడుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రకృతి ప్రతికూలతల్ని జయించి సాగులో వచ్చే నూతన విధానాల్ని నిరంతరం అవగాహన చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఆ కోవకు చెందిన విశిష్ట రైతే మనం చూస్తున్న ఈ కర్షకుడు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామానికి చెందిన పురుషోత్తమరావు వ్యవసాయ అనుభవాల్ని ప్రతి రైతు తప్పకుండా తెలుసుకోవాలి. ఆయన చెప్పే సాగు సంగతులు నేటి రైతులకు స్ఫూర్తినిస్తాయి. నిరాశ నిస్పృహల వ్యవసాయంలో కొత్త ఆశల్ని చిగురింపచేస్తాయి. సొంతంగా వ్యవసాయం ప్రారంభించిన కొత్తల్లో కూరగాయ పంటల్ని పండించడం ద్వారా మంచి ఆదాయాన్ని, దిగుబడుల్ని కళ్ళజూసిన ఈయన ఆలుగడ్డ పంట విషయంలో అవగాహన కోసం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లాను సందర్శించి ఆ తర్వాత ఆ రాష్ట్రంతో అనుబంధం పెంచుకున్నారు. 1995 సంవత్సరంలో ఆలుగడ్డ విత్తనాల గురించి సిమ్లా రావడం జరిగింది. ఈ సిమ్లాలో ఉన్నటువంటి సిపిఆర్, సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వీళ్ళ దగ్గర నాణ్యమైన విత్తనాల కోసం హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా రావడం జరిగింది. అదే సమయంలో నాకు సిమ్లా యొక్క కొండ ప్రాంతాన్ని, వాతావరణాన్ని, ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణానికి నేను ఆకర్షితులున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సిపిఆర్ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి ఇండియన్ పొటాటో అసోసియేషన్, అందులో నేను శాశ్వత సభ్యత్వం తీసుకున్నాను. ప్రతి సంవత్సరం మా అసోసియేషన్కి ద్వారా జరిగేటటువంటి సెమినార్లకి అటెండ్ అవుతూ ఇక్కడ ఉన్నటువంటి రైతులతోటి పరిచయాలు పెంచుకోవడం జరిగింది. తర్వాత నేను అంతకుముందు వ్యవసాయం ఏదైతే రసాయనిక ఎరువులు, పురుగు మందులతోటి చేశానో 2001 నుంచి నాకు ఈ రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ విధానంలో బయో ప్రొడక్ట్స్ వాడుతూ వ్యవసాయం చేయాలనే మక్కువ కలిగింది. 2001 నుంచి ఈ పద్ధతులని అవలంబిస్తూ 2005 వరకు నేను చాలా మంచి దిగుబడులు కానివ్వండి, మంచి నాణ్యమైనటువంటి పంటను కానీ ఉత్పాదన చేయడం జరిగింది. దాన్ని నేను ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో రైతులకు కూడా అందజేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి యాపిల్ సాగు, ముఖ్యంగా ఏదైతే యాపిల్ సాగు ఉందో అందులో ముఖ్యంగా వేరుకుళ్ళు తెగులు, తర్వాత రూట్ బోరర్ ఏదైతే వేరు తొలిచే పురుగు, వీటితోటి సమస్య బాగా అధికంగా ఉండేది. దీనికి వీళ్ళు చేస్తున్నటువంటి చర్యలు రసాయనిక ద్వారా కానివ్వండి, లేకపోతే కొన్ని పురుగు మందుల ద్వారా కానివ్వండి, వీళ్ళకి శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. దానిలో మనకి ఈ ఎక్కువగా వేరుకుళ్ళు తెగులు ఏదైతే ఉందో దాన్ని అరికట్టడానికి మనకి సేంద్రియ విధానంలో ఒకటే ట్రైకోడర్మా విరిడి ద్వారా దీన్ని మనం అరికట్టవచ్చును. అందుకని చెప్పి వాళ్ళకి నేను అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కొంత ప్రోడక్ట్ వీళ్ళకి పంపించడం జరిగింది. 1995లో ఎవరైతే రైతులతో పరిచయాలు ఉన్నాయో వాళ్ళంతా యాపిల్ రైతులు ఉండే. 2006లో వీళ్ళకి కొద్దిగా ట్రయల్ గురించి కొంత పంపించాను ప్రోడక్ట్స్. దాని తర్వాత 2007లో వాళ్ళు ఈ యొక్క సేంద్రియ ఉత్పత్తులు, బయో ప్రొడక్ట్స్, తర్వాత జీవ బ్యాక్టీరియాతో సంబంధించినటువంటి పదార్థాలు ద్వారా ఎక్కడెక్కడైతే వేసారో అక్కడ బాగా మంచి రిజల్ట్ చూడటం జరిగింది.
రసాయన సాగు పద్ధతులు ఇప్పుడు అన్ని ప్రాంతాల్ని వణికిస్తున్నాయి. విష రసాయనిక ఎరువుల మందుల అవశేషాలు పంటలపై నానాటికి పెరిగిపోతూ నానా రోగాలకు కారణమవుతున్నాయి. పురుగు మందులు పంటలోని పురుగుల్ని చంపినా చంపకపోయినా అవి మాత్రం ముందుగా రైతుల్ని, ఆ తర్వాత ఇతర ప్రజల్ని కాటేస్తున్నాయి. 10 కాలాల పాటు సేంద్రియ పదార్థంతో కళకళలాడాల్సిన భూములు నిస్సారమవుతున్నాయి అంటే దానికి కారణం నానాటికి పెరిగిపోతున్న విష రసాయనాల వ్యవసాయమే. ఇలాంటి పరిస్థితుల్లో పురుషోత్తమరావు లాంటి సేంద్రియ రైతులు భూసారం పెంచడానికి తప్పిస్తున్నారు. అభ్యుదయమైన శాస్త్రీయ విధానాల్ని తమ వ్యవసాయ క్షేత్రాల్లో అమలు చేయడమే కాకుండా తోటి రైతుల్లో వాటిపైన అవగాహన పెంచుతున్నారు. 2008లో హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోనే 10 ఎకరాల యాపిల్ తోటను కౌలుకు తీసుకున్నారు పురుషోత్తమరావు. అక్కడి వాతావరణ పరిస్థితులను అవగాహన చేసుకుని స్థానిక రైతులతో మమైకమై వ్యవసాయం చేయడం ప్రారంభించి యాపిల్ దిగుబడులను పెంచడంలో అక్కడి వారి ప్రశంసలు పొందారు. యాపిల్ సాగులో పూర్తిగా పట్టు సాధించడానికి ఇటలీ దేశంలోనూ పర్యటించారు. అక్కడ తెలుసుకున్న విధానాల్ని, ముఖ్యంగా హై డెన్సిటీ మెథడ్ను సిమ్లాలో తాను కౌలుకు తీసుకున్న తోటలో అమలు చేయడం ప్రారంభించారు. నేను అందులో యాపిల్ పంట గురించి మనకి దక్షిణ భారతదేశాలకి చాలా కొత్త పంట. మనకి మామిడి పండు కానివ్వండి, జామ, బత్తాయి ఇటువంటిలో అవగాహన ఉంటుంది కానివ్వండి, యాపిల్ గురించి ఎంతో కొంత నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనం కూడా స్వతహాగా ఇక్కడ యాపిల్ పంట సాగు చేస్తేనే ఆ అనుభవాలు మనకు తెలుస్తాయి. అందులో భాగంగా నేను కూడా 10 ఎకరాల కౌలుకు తీసుకొని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా నేను ఎంతో కొంత నేర్చుకున్నాను. దాని తర్వాత ఇంతకంటే ఎక్కువ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో నేను 2010లో ఇక్కడి నుంచి ఒక రైతుని తీసుకొని, రాజేష్ ఠాకూర్ అనే రైతు ద్వారా నేను ప్రపంచ స్థాయిలో జరిగేటువంటి ఏషియా ఫ్రూట్ కాంగ్రెస్ సెమినార్కి హాంకాంగ్లో జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం. దానికి నేను 2010లో వెళ్ళటం జరిగింది. ఆ సదస్సులో నేను కొన్ని ప్రపంచ స్థాయి సంస్థలు ఏదైతే యాపిల్ మొక్కల నుంచి యాపిల్ పండ్లని సప్లై చేసే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ ద్వారా కొంత చర్చలు జరిపి అందులో నేను ఇటలీకి సంబంధించిన ఒక కంపెనీతో నేను ఒప్పందం చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా 2011లో ఇక్కడి నుంచి నేను మొట్టమొదటిసారిగా ఒకసారి ఇటలీ వెళ్ళి అక్కడ ఆ కంపెనీ గురించి తెలుసుకోవడం, దాని తర్వాత ఆ కంపెనీ వాళ్ళని ఇక్కడికి హిమాచల్ ప్రదేశ్లో రైతులకి పరిచయం చేయడం కోసం వాళ్ళని పిలవటం, తర్వాత మేము ఏదైతే హై డెన్సిటీ ప్లాంటేషన్ ఇంపోర్ట్ చేయదలుచుకున్నామో, దిగుమతి చేయదలుచుకున్నామో దానికి సంబంధించినటువంటి పంట నాణ్యత, పంట దిగుబడి వాటిని తెలుసుకోవడానికి ఇక్కడి నుంచి నేను కొంతమంది రైతులను తీసుకొని ఇటలీ వెళ్ళటం జరిగింది. ఆ రైతుల్లో ఒక సైంటిస్ట్ని కూడా నేను తీసుకెళ్ళడం జరిగింది. ఆ సైంటిస్ట్ ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి పంట విధానము, వ్యవసాయంలో జరిగే ఆధునిక పద్ధతులు, అక్కడ ఉన్నటువంటి రకాలు, వీటన్నిటి మీద కూడా మేము ఒక అవగాహన యాత్ర చేసుకొని తిరిగి రావడం జరిగింది 2011 అక్టోబర్లో. దాని తర్వాత మేము 2012 నుంచి మేము హై డెన్సిటీ ప్లాంటేషన్లో రూస్టాక్ M9లో కొన్ని మొక్కల్ని ఇక్కడ దిగుబడటం చేసుకోవడం జరిగింది. తన అధిక దిగుబడులు సాధించడం మొదలుపెట్టిన రైతు పురుషోత్తమరావు సిమ్లాలోని తోటి యాపిల్ రైతులకు తాను తెలుసుకున్న విషయాల్ని వివరించి వారు కూడా వాటిని అమలు చేసేలా చూశారు. రసాయనిక వ్యవసాయంతో దెబ్బతిని ఉన్న భూముల్లో సేంద్రియ పదార్థం పెరగడానికి కృషి చేసి సక్సెస్ అయ్యారు పురుషోత్తమరావు. గతంలో ఈ ప్రాంతంలో యాపిల్ తోటల్లో హెక్టార్కు 10 టన్నుల దిగుబడి మాత్రమే వచ్చేదని, హై డెన్సిటీ మెథడ్ అమలు చేసి భూసారం పెంచేసరికి దిగుబడి పెరిగి హెక్టార్కు 20 టన్నుల దిగుబడి సాధించారు. భవిష్యత్తులో మరింత కృషి చేసి 40 టన్నులు సాధించే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆయన ఇప్పుడు కృషి చేస్తున్నారు. దానిలో అంతకుముందు నాటినటువంటి 1970-75లో నాటినటువంటి మొక్కలు ఉండేవి. దాని నుంచి నేను అధిక దిగుబడి సాధించడం అనేది అసంభవం అని చెప్పి అనుకొని నేను ఈ హై డెన్సిటీ ప్లాంటేషన్ రూస్టాక్ విధానంలో నేను మొక్కలు పెట్టడం జరిగింది. ఇంకో 5 ఎకరాలు కౌలుకు తీసుకొని. అయితే అంతకుముందు ఏదైతే ఇక్కడ అధిక రసాయనిక ఎరువులు వాడటం వలన ఏదైతే పంట దిగుబడులు తగ్గిపోయినాయో దాని నుంచి నేను నేర్చుకున్నటువంటి ఈ సేంద్రియ పద్ధతులను కూడా వీళ్ళకి నేను నా కౌలుకు తీసుకున్నటువంటి భూమిలో చేస్తూ దాంతోపాటుగా ఇక్కడ రైతులని జాగృతం చేయడానికి కొన్ని సదస్సులు,
తర్వాత కొంతమంది ప్రముఖ వ్యక్తుల ద్వారా కొన్ని అవేర్నెస్ క్యాంపులు ఇవన్నీ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ ఏదైతే ఎక్కువగా యాపిల్లో 3 ముఖ్య రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి వేరుకుళ్ళు తెగులు, ఒకటి వచ్చేసి రూట్ బోరర్ అని అంటారు, తర్వాత ఊలీ ఎఫెడ్. ఈ 3 కూడా చాలా హానికరమైనటువంటి రోగాలు యాపిల్ పంట సాధించుకోవడానికి. మేము అందుకని చెప్పి ఈ సేంద్రియ విధానంలో ఎప్పుడైతే మొదలు పెడదలుచుకున్నామో ముందుగా సాయిల్ ఫర్టిలిటీ ఎప్పుడైతే మనం భూసారం పరిరక్షించుకొని భూసారాన్ని పెంచుకున్నట్టయితే అనేకటువంటి రోగాలని అరికట్టచ్చా అనే ఒక ఉద్దేశంతో నేను కూడా ఇన్ని సంవత్సరాల ఈ 32 సంవత్సరాల వ్యవసాయ అనుభవంలో గ్రహించింది కూడా అది. ఎప్పుడైతే మనం భూ సంరక్షణ మనం కాపాడుకుంటామో అనుకోకుండానే అది ఆటోమేటిక్గా ఒక చెట్టు కానీ వృద్ధి చెందడానికి కానివ్వండి, పంట దిగుబడులు బాగా తీసుకోవడానికి కానివ్వండి, నాణ్యమైన పంటను సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ దిశగా మేము సాయిల్ ఫర్టిలిటీ మీద ఎక్కువ పనిచేస్తూ ఇక్కడ రైతులకి బాగా అవగాహన కల్పిస్తూ ఈ విధానంగా మేము వాడటం జరిగింది. ఇప్పుడు ఏదైతే నేను హై డెన్సిటీ ప్లాంటేషన్లో కూడా వ్యవసాయం చేస్తున్నానో దాని నుంచి ఒకప్పుడు ఇక్కడ హెక్టార్కు వచ్చేసి 8 నుంచి 10 టన్నులు మాత్రమే దిగుబడి వచ్చేది. ఇప్పుడు ప్రస్తుతానికి మేము 18 నుంచి 20 టన్నుల వరకు మేము దిగుబడి సాధిస్తున్నాము. దీన్ని 40 టన్నుల వరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఇంకా బాగా కృషి చేస్తున్నాము. అందులో భాగంగానే కొంత ఆధునిక పద్ధతుల్లో డ్రిప్ సిస్టమ్ ద్వారా వ్యవసాయం చేయటము. మంచు మేఘాల దుప్పటిలో మెరిసిపోతూ ఉండే పరిసరాలు హిమాచల్ ప్రదేశ్ సొంతం. సహజ వనరుల లభ్యత పుష్కలంగా ఉంటుంది. కొండలు, గుట్టలు, వాగులు, వంకలతో, లోతైన లోయలతో నింగి నేల కలిసినట్టుగా అద్భుతమైన సౌందర్యంతో నిండిన ప్రకృతి అందాలు ఇక్కడ యాపిల్ పంట విస్తీర్ణానికి దోహదం చేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో 12 జిల్లాలుంటే వీటిలో కొండ ప్రాంతాలు అధికంగా ఉండే జిల్లాలు ఎక్కువ. హిమపాతం ఎక్కువగా కురిసే సిమ్లా, మండి, కిన్సో, కుల్లూరు జిల్లాలు యాపిల్ సాగుకు ప్రసిద్ధి చెందాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 3,12,000 ఎకరాల్లో యాపిల్ పంట సాగవుతోంది. ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో 5,000 నుంచి 6,500 కోట్ల రూపాయల విలువైన యాపిల్ పంట వ్యాపారం జరుగుతోంది. ఆ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యాన పంటల్లో అతి ముఖ్యమైన పంట యాపిల్. విద్యుత్ ఉత్పత్తి, పర్యాటక రంగం, వ్యవసాయం ఈ 3 రంగాల ద్వారా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మంచి ఆదాయాలు పొందుతోంది. అందులో వ్యవసాయ రంగానికి సంబంధించి యాపిల్ పంట ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా ఉంది. ఈ పంటపైన చక్కటి పట్టు సంపాదించుకున్న తెలుగు రైతు పురుషోత్తమరావు ఈ పంట సాగును గాని, యాపిల్ పండ్ల వ్యాపారాన్ని గాని చేపట్టాలనుకునే వారికి తన అనుభవం నుంచి సూచనలు, సలహాలు ఇస్తానని చెబుతున్నారు. ఇప్పటికీ మన రైతుల్లో కొంతమంది వాదిస్తుంటారు, రసాయనిక వ్యవసాయానికి తిరుగులేదని, అదే మంచిదని, సేంద్రియ వ్యవసాయం వల్ల దిగుబడులు తగ్గుతాయని అంటుంటారు. కానీ అది తప్పుని నిరూపించారు అభ్యుదయ రైతు పురుషోత్తమరావు. క్రమక్రమంగా రసాయనిక మందుల్ని పక్కన పెట్టేసి పూర్తిగా సేంద్రియ పద్ధతుల్ని చేపట్టాలని ఆయన అంటారు. అంతేకాదు అమలు చేసి నిరూపిస్తున్నారు. ప్రస్తుతం ఈయన సాగు చేస్తున్న ఆపిల్ పంట మొక్కలు నాటిన నాటి నుంచి 3 సంవత్సరాలకు దిగుబడినిచ్చే వెరైటీ. ఇప్పుడు ఏదైతే మనం యాపిల్ మొక్క నాటు పద్ధతిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో అది మొక్క నాటిన 10 నుంచి 12 సంవత్సరాలకి అది దిగుబడి స్టార్ట్ అవుతుంది. దాని ఒక మొక్క జీవితకాలం 50 నుంచి 60 సంవత్సరాల వరకు ఉంటుంది. అదే హై డెన్సిటీ విధానంలో ఏదైతే రూస్టాక్ అనే పద్ధతిలో మేము పెడుతున్నామో మొక్క నాటిన 3వ సంవత్సరం నుంచి దీన్ని దిగుబడి తీసుకోవటం మొదలవుతుంది. దీని జీవితకాలం వచ్చేసి 20 సంవత్సరాల పాటు ఉంటుంది. దీనిలో ఒక్కొక్క చెట్టు నుంచి మనం అధికంగా 20 కిలోల వరకు మనం యాపిల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే దగ్గర మనం ఏదైతే 2.5 నుంచి 1250 నుంచి 1500 వరకు మొక్కలు అనుకుంటున్నామో ఒక్కొక్క మొక్క నుంచి 20 కిలోలు అనుకుంటే 30 టన్నుల వరకు మనం దిగుబడి సాధించడానికి ఉంటుంది యాపిల్. తర్వాత ఇందులో ఈ ఒక రూస్టాక్ విధానంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏదైతే మనం యాపిల్ పండిస్తున్నామో అది పుట్టుకతోనే దాని రంగు సంతరించుకుంటుంది. అందువల్ల పూర్తి రంగుగా ఉంటుంది. తర్వాత చూడటానికి కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది మనం ఏంటంటే మనం రుచి, నాణ్యత అనేది చూడకుండా రంగు మీద ఆధారపడి అనేక రకాల పండ్లను మనం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ
పండ్లు సహజంగా రంగుకి వచ్చే వరకు మనం ఉంచడం లేదు, దాన్ని ఆ రంగు మారడానికి కొన్ని రసాయనిక పదార్థాలు వాడుతున్నాము. దీనివల్ల మన ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. ఇది అందరూ గ్రహించాల్సిన విషయము. తర్వాత ఏదైతే హై డెన్సిటీ విధానంలో మేము మొక్కలు నాటుతామో ఆ మొక్కలు నాటే ఒకటి గుంతల్లో మేము కొద్దిగా ఆవు పేడ, తర్వాత వానపాముల ఎరువు, దాంతోపాటుగా బయో ప్రొడక్ట్స్ ట్రైకోడర్మా, సూడోమోనస్, తర్వాత పిఎస్బి, వ్యాము, ఎజిటోబ్యాక్టర్ ఇలాంటి పదార్థాలన్నీ కలిపి దాంట్లో పాటుగా పీజీపీఆర్ ఇవన్నీ కలిపి ఈ ఒక గుంతలో వేసిన తర్వాత మొక్కను నాటుతామన్నమాట. ఈ మొక్క 3 సంవత్సరాలకి మనకి పండ్లు ఇవ్వటం మొదలవుతుంది. 20 సంవత్సరాల వరకు ఇస్తుంది. పండ్ల తోటల రైతుల్లో మార్పు రావాలని, వారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పంటల్ని సాగు చేయాలని పురుషోత్తమరావు కోరుతున్నారు. రంగుంటేనే వినియోగదారులు కొంటున్నారని, హానికర కృత్రిమ పద్ధతుల ద్వారా కాయల్ని మాగబెట్టి అమ్ముకోవాలని చూడటం మంచిది కాదని అంటారు. పంట ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా పండు కొనేటప్పుడు మీరు ఒక్క రంగుని చూసి మాత్రమే పండు కొనాలి అని అనుకోవద్దు. ఇప్పుడు ఇందులో కూడా మనకి ఇప్పుడు కొంతమంది మనం దక్షిణ భారతదేశంలో అరటి పండ్లకు ఏదైతే మక్క పెట్టడానికి గ్యాస్ ఛాంబర్స్ వచ్చినాయో అలాగే ఎథ్రిల్ అనే ఒక పదార్థం వాడటం వల్ల పండు లోపల పచ్చిగా ఉన్నప్పటికీ కూడా పైన పసుపు రంగు కనిపించి మనం ఆకర్షితులం అయ్యి దాన్ని తింటాం. కానీ అది లోపల ఆ పండు పరిపక్వం కాక మనం దాని పూర్తి రుచిని ఆస్వాదించలేకపోతున్నాము. అదేవిధంగా ఇక్కడ కూడా కొంతమంది రంగు రావడానికి ఎథిరల్ అనే ఒక రసాయన పదార్థాన్ని స్ప్రే చేస్తారు. దీనివల్ల రంగు వస్తుంది, కానీ ఈ పంటని ఏదైతే ఎథిరాల్ స్ప్రే చేసిన పంటని 2 నుంచి 3 రోజుల్లో తెంపకపోతే 4వ రోజు నుంచి అది చెట్టు నుంచి పడిపోవడం జరుగుతుంది, కాయ కింద రాలిపోవడం జరుగుతుంది. ఏదైతే కింద కాయ రాలిపోతుందో దాన్ని ప్యాక్ చేసి పంపించడం అనేది ఉండదు, ఎందుకంటే ఇది 4-5 రోజుల్లో పూర్తిగా కుళ్ళిపోయే స్థితికి వస్తుంది. కాబట్టి ఈ ఎథిరాల్ విధానంలో పండిన పండ్లు మనం రంగు చూసి రంగు బాగుంది అనే కొనే విధానానికి కొద్దిగా స్వస్తి చెప్పి నాణ్యమైనటువంటి రుచికరమైన పండ్లు రంగు తక్కువగా ఉన్నప్పటికీ కూడా మనం నాణ్యమైన పండు కావాలి అనే ఒక ఉద్దేశంతో వినియోగదారులు కానివ్వండి, కొద్దిగా రైతులు కూడా మనలో కొద్దిగా మార్పు రావాలి, మనం కూడా ఆలోచించాలి. ఇన్ని రసాయన పదార్థాల ద్వారా రసాయనిక విషపూరిత పదార్థాలు స్ప్రే చేసి పండించి వినియోగదారులకు తినిపించాలి అనే ఉద్దేశాన్ని కొద్దిగా మనం పక్కన పెట్టి ఎప్పుడైతే పండు పక్వానికి వస్తుందో అప్పుడే తీసి పండిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇలా వ్యవసాయంలోని పలు అంశాల గురించి సవివరంగా మాట్లాడడమే కాకుండా తోటి రైతులకు సూచనలు, సలహాలు ఇస్తుంటారు పురుషోత్తమరావు. ఈయన సిమ్లాలో వ్యవసాయం మొదలుపెట్టిన తర్వాత అక్కడి వ్యవసాయ రంగంలోని అన్ని అంశాలను కూలంకుషంగా అధ్యయనం చేశారు. అక్కడ ఉన్న పాజిటివ్, నెగిటివ్ అంశాల గురించి లోతుగా తెలుసుకున్న తర్వాత శాస్త్రీయ వ్యవసాయ విధానాలు కొంతమేరకు లోపించినట్లుగా గమనించారు. ఈ ప్రాంతంలో భూసార పరీక్షలపై తగిన అవగాహన లేకపోవడం గమనించి దీనిపైన అవగాహన తేవడానికి ప్రయత్నించి విజయం సాధించారు. ఒక విషయం మనం గమనించేది ఏంటంటే సేంద్రియ విధానంలో కానివ్వండి లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ కానివ్వండి ఏదైనా కానీ చేయటానికి చాలామంది రైతులు ఉత్సాహంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి దీని మీద సరైన అవగాహన ఉండేది కాదు. ముఖ్యంగా వీళ్ళకి భూసార పరీక్ష చేయించుకోవాలి అనే ఒకటి ఆలోచన లేదు. ఆ భూసార పరీక్ష ఒకవేళ చేయించుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వల్ప పరికరాల ద్వారా ఒక ఎన్పికే, నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం మాత్రమే భూమిలో ఎంత మాత్రంలో ఉన్నది అనేది వీళ్ళకి రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అయితే నేను ఎప్పుడైతే ఇక్కడికి రావడం జరిగిందో 1995 మొదటిసారి వచ్చి తర్వాత 2006 సంవత్సరంలో ఇక్కడ యాపిల్ సాగులో నేను ఏదైతే చేయాలి అని అనుకున్నానో అప్పుడు మొట్టమొదటిసారిగా నేను భూసార పరీక్ష వైపు ఇక్కడ రైతుల్ని నేను మరల్చడం జరిగింది. అందులో భాగంగానే వీళ్ళకి మొత్తం భూమిలో ఉన్నటువంటి 19 తత్వాలు, పోషక తత్వాలని గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని ఒక సాయిల్ అనాలిసిస్ ద్వారా వీళ్ళకి అందుబాటులో తేవటం జరిగింది. ఆ 19 పారామీటర్స్ ఎప్పుడైతే వీళ్ళకి అందుబాటులో వచ్చినాయి, భూమిలో ఏ పదార్థాలు, పోషక పదార్థాలు తక్కువ ఉన్నాయి, వాటిని మేము తిరిగి ఎలా పూర్తి చేసుకోవాలి అనే ఒక విధానంతో భూసార పరీక్ష నుంచి మొదలుపెట్టాను. దాని తర్వాత ఏదైతే వీళ్ళు రసాయనిక ఎరువులు వేయటం అనేది పూర్తిగా మానేశారు, సేంద్రియ విధానం చేయాలి అనే ఒక ఉద్దేశంతో. అయితే దానికి ఆల్టర్నేటివ్గా దానికి బదులుగా ఏమి వేయాలి, ఏమి వేయకూడదు, ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి అనే ఒక అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది రైతులు దిగుబడులు కూడా నష్టపోవడం జరిగింది. అదే సమయంలో నేను ఎప్పుడైతే 2006-2007లో ఇక్కడికి రావడం జరిగిందో ఆ రైతులు తిరిగి రసాయనిక ఎరువులకి మళ్ళాలి అనే ఒక ఆలోచనలో ఉన్నారు. అటువంటి వాళ్ళని నేను తిరిగి అట్లా చేయాల్సిన అవసరం లేదని చెప్పి నేను భూసార పరీక్ష చేసిన తర్వాత భూమిలో ఏవైతే
పోషక తత్వాలు తక్కువ ఉన్నాయో జింక్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, బోరాన్ కానివ్వండి, ఇటువంటి కూడా సమస్యలు పరిష్కరిస్తూ మేము చాలా కార్యాచరణ చేపట్టాము. అందులో భాగంగా దగ్గర ఇప్పుడు నా దగ్గర 2,500 నుంచి 3,000 మంది రైతులు ఉన్నారు. పండ్ల తోటల రైతులు గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం పంటను అమ్ముకునే ముందు గ్రేడింగ్ చేయడం. ఇది శాస్త్రీయంగా జరగాలి తప్ప ఎలాగోలా ప్యాకింగ్ చేస్తే మార్కెట్లో పంట అమ్ముడు పోకపోగా చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన పురుషోత్తమరావు గ్రేడింగ్లో విశిష్ట సంప్రదాయాలు నెలకొల్పారు. తాను పాటించిన విధానాలను ఇతర రైతులకు వివరించి వారిలో కూడా మార్పు తెచ్చారు. ఇంకోటి, ఇప్పటివరకు మనం పంట విధానం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పండించిన పంట ఎక్కడ అమ్ముకోవాలి, ఎలా అమ్ముకోవాలి, ఇది రైతులు మన భారతదేశంలో ఉన్నటువంటి రైతులు అందరూ ఎదుర్కొన్నటువంటి ముఖ్య సమస్య. అదే సమస్య ఇక్కడ కూడా ఉండేదన్నమాట. ఒకప్పుడు హిమాచల్లో పండేటువంటి యాపిల్కి పూర్తిగా కూడా ఢిల్లీ ఒకటే మార్కెటింగ్ విధానానికి, మార్కెట్కి అనుకూలంగా ఉండేది. దాని తర్వాత చండీగఢ్, తర్వాత షిమ్లా, ఈ 3 మార్కెట్లు కూడా బాగా అభివృద్ధి చెందినాయి. తర్వాత 2005 నుంచి వేరే కొత్త మార్కెట్లు కొన్ని హిమాచల్ ప్రదేశ్లోని పర్వాను కానివ్వండి, లేకపోతే షిమ్లా జిల్లాలోని నార్కండా కానివ్వండి, ఇలా కొన్ని కొత్త మార్కెట్లు కూడా రావడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం ఏదైతే వినియోగదారులు మన దక్షిణ భారతదేశంలో యాపిల్ కొంటున్నామో అది పూర్తిగా నాణ్యమైనది అవునా కాదా అనేది మనకు తెలియదు. చూడటానికి యాపిల్ అంతే. కాకపోతే ఇందులో రకాలు ఏంటి, ఏ గ్రేడ్ ఏంటి, బి గ్రేడ్ ఏంటి, సి గ్రేడ్ ఏంటి, ఇలా రకరకాల పంటలు, రకరకాల కాయలు ఉంటాయి. ఈ గ్రేడింగ్ చేసే విధానమే ముఖ్యమైనదన్నమాట. కొంతమంది రైతులు ఏ గ్రేడు, బి గ్రేడు కూడా కలిపి ప్యాక్ చేయడం వల్ల వాళ్ళు సరైనటువంటి ధర పొందలేకపోతున్నారు. దాని మీదుగా కూడా కొంత కృషి చేసి మేము ఏ గ్రేడ్ని ఏ గ్రేడ్లో ప్యాక్ చేసేటట్టు, బి గ్రేడ్ని బి గ్రేడ్లో ప్యాకింగ్ చేసేటట్టు విధానాన్ని కొద్దిగా ఇచ్చేసాము. ఎందుకంటే తనకు కొద్దిగా ధర ఎక్కువ రావాలనే ఒక ఆతృతతోటి 2 రకాల పండ్లని కలిపి పైన మంచి పండ్లు పెట్టి, రంగు ఉన్నవి కింద మధ్యలో రంగు లేనివి పెట్టి, ఇట్లాంటి కొన్ని పద్ధతులు అవలంబించడం వల్ల మనం రైతులే నష్టపోతున్నాము. కొనేవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు గమనించి మనకు ధర వాళ్ళు నిర్ణయిస్తారనమాట. మన పంటకి మనం ధర నిర్ణయించుకునే స్థితిలో లేని మనం రైతులం అనమాట. అందుకని చెప్పి ఈ విధానాల్లో కూడా కొంత మార్పు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఏ గ్రేడ్, బి గ్రేడ్ అనే పంట విధానం తీసుకొచ్చాము. ఎంత ఎత్తులో పెరిగిన పంటను కొనుక్కోవాలి, అది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది, ఏ మార్కెట్లో కొనుగోలు చేయాలి, ఈ అంశాల పట్ల ఆపిల్ పండ్ల వ్యాపారం చేపట్టాలనుకునే వారికి అవగాహన తప్పనిసరి. హోల్సేల్ మార్కెట్లో దొరికే ప్రతి ఆపిల్ నిల్వ ఉండదు. కాబట్టి ఆపిల్ పండ్ల వ్యాపారం చేపట్టాలనుకునేవారు కానీ, ఆపిల్ పంట సాగులోకి ప్రవేశించాలనుకునే రైతులకు గాని తప్పకుండా సూచనలు, సలహాలు ఇవ్వడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని అంటారు. హిందీ పరిజ్ఞానం ఉండి కొద్దిగా ఆర్థిక స్తోమత బాగా ఉన్నటువంటి రైతులకు కూడా ఇక్కడ యాపిల్ తోటలు తీసుకోవాలి, మేము కూడా లీజుకి చేసుకోవాలి అనే వారికి కూడా ఏదన్నా సూచనలు, సలహాలు కావాలనుకుంటే అవి కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదే యాపిల్ పంటని మేము ఏదైతే హైడెన్ స్టీల్ ప్లాంటేషన్లో ఇక్కడ మేము చేస్తున్నామో ఇదే విధానంలో మన విశాఖపట్నం జిల్లా అరకు వ్యాలీ, లంబసింగి, చింతపల్లి ఏరియాలో కూడా మొదలుపెట్టడం జరిగింది. అక్కడ మన ఉష్ణోగ్రతలకు అనుకూలంగా ఉన్నటువంటి రకాలు, ఇప్పుడు ప్రస్తుతం అన్నా అనే ఒక వెరైటీని మేము 300 నుంచి 400 మొక్కలు గత 2 సంవత్సరాల క్రితం ప్లాంటేషన్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మేము మంచి అభివృద్ధిని సాధించాము. కాకపోతే అక్కడ వచ్చే పంటకి రంగు వస్తుంది లేదా అనేది వేచి చూడాలి. ఒకవేళ రంగు వస్తే చాలా సంతోషం. ఒకవేళ రంగు రానట్లయితే దాన్ని మనం ఏదైనా బై ప్రోడక్ట్ కింద దాన్ని జెల్ కానివ్వండి, లేకపోతే జ్యూస్ కానివ్వండి, ఈ విధంగా కానీ మనం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకి మనం పంపించుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు కూడా ఒక ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇప్పుడు మనం ఇరు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మనకి విశాఖ జిల్లా చింతపల్లి ఏరియా బాగా అనుకూలంగా ఉంది, అరకు వ్యాలీ ఒకటి అనుకూలంగా ఉంది. తర్వాత మేము చిత్తూరు జిల్లా మదనపల్లిలో కూడా కొద్దిగా ప్రయత్నం చేయాలనుకుంటున్నాం ఈ సంవత్సరం నుంచి. ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలోని తుమ్కూరు ఏరియాలో కొద్దిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే నేను చిత్తూరు జిల్లాలో కూడా ఈ సంవత్సరం ప్రయత్నం చేయాలి అనే ఒక ఆలోచనలో ఉన్నాను. వర్షపాతం ఎక్కువగా ఉండడం, సహజ సిద్ధమైన అనేక వనరులు అందుబాటులో ఉండడంతో పాటు ఇక్కడి రైతులు కొన్ని విలువైన విధానాల ద్వారా తమ వ్యవసాయాన్ని రక్షించుకుంటూ వస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని రైతులు అంతర పంటలకు చక్కటి ప్రాధాన్యతనిస్తారని, అంతేకాకుండా వీరు ఉన్నంతలో సంతోషంగా ఉండే స్వభావం కలవారని అంటారు పురుషోత్తమరావు. అందుకే ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడా రైతుల ఆత్మహత్యలు వినిపించవని ఆయన చెప్తున్నారు. వ్యవసాయంలో నష్టం అనేది లేదు,
కాకపోతే ఏంటంటే మనం చేసే విధానాలు మనం చేసుకుంటున్నవే ఇవన్నీ. ఒకప్పుడు మనం అంతర పంటలు వేసేవాళ్ళం, ఈరోజు అంతర పంటల పద్ధతి నశించిపోయింది. తర్వాత ఒకప్పుడు అన్ని రకాలటువంటి పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, తర్వాత కూరగాయలు, అన్ని రకాల పంటలు సాగు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి, ప్రతి ఒక్కరూ వాణిజ్య పంట వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఈ వాణిజ్య పంటల్లో వస్తే పంట పండితే పండినట్టు, లేకపోతే లేనట్టు. అందుకే ఈ అంతర పంటల విధానాన్ని మన రైతు సోదరులు పూర్తిగా ఉపయోగించుకొని ఒక పంటలో నష్టపోయినా కానీ ఇంకో పంటలో విజయం సాధించేటట్టుగా, కొద్దిగా ఆర్థికంగా నిలదొక్కునేటట్టుగా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. అలానే ఇప్పుడు ఈ యాపిల్ సాగులో కూడా నేను ప్రస్తుతం ఏదైతే కౌలుకు తీసుకొని చేస్తున్నానో అందులో కూడా నేను పెట్టుబడులు పెట్టిన దాని మీద, తర్వాత మార్కెట్లో వచ్చిన విధానం, మొదటి 3-4 సంవత్సరాలు నాకు కూడా అవగాహన రాహిత్యం వల్ల కొంత అధిక లాభాలు పొందలేకపోయాను. దాని తర్వాత నాకు ఉన్నటువంటి అనుభవం ద్వారా ఇప్పుడు ఒక 10 రూపాయలు మనం పెట్టుబడి పెడితే దాని మీద ఒక 4 నుంచి 5 రూపాయల అంటే 50% వరకు మనం ఆదాయం పొందడానికి మార్గం ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎంత అదృష్టవంతులు అంటే, వాళ్ళు పండించిన పంటలో చాలా తృప్తి చెందుతూ, వచ్చిన లాభాలతోటి తృప్తి పడుతూ, ఏ విధమైనటువంటి ఆత్మహత్య అనేది ఇక్కడ గత 10 సంవత్సరాలు కాదు, హిమాచల్ చరిత్రలోనే ఆత్మహత్య అనేది లేదు ఈ రైతులు. ఎందుకంటే వాళ్ళు ఉన్నంతలో హాయిగా అన్ని రకాల పంటలను సాగు చేసుకుంటూ, యాపిల్ పంట ఉన్నప్పటికీ కూడా అందులో అంతర పంటగా ఇంటికి సంబంధించిన కూరగాయలు కానివ్వండి, లేకపోతే పప్పు ధాన్యాలు కానివ్వండి వేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి మన ఇరు రాష్ట్రాల్లో కూడా ఈ రైతు ఆత్మహత్యలు అనేది చాలా బాధ కలిగిస్తుంది. వ్యవసాయం లాభదాయకంగా ఉండాలి అంటే మన ఆలోచన విధానంలో కూడా కొద్దిగా మార్పు రావాలి. ఎవరు ఏది వేస్తుంటే పంట అదే చూసి అదే పంట వేయాలి అనే అపోహ నుంచి బయటపడి మనం ఏం చేయగలం, మనం ఎంతవరకు మన భూమిలో ఏ పంట పండుతుంది అనే ఒక అవగాహన వచ్చిన తర్వాతనే సాగు విధానం చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటాను. హిమాచల్ ప్రదేశ్లో తనకంటూ ఒక సెంటు భూమి లేకున్నా అక్కడకు వెళ్లి అక్కడి వ్యవసాయాన్ని, వాతావరణ పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని అక్కడి రైతులతో మమేకమై కొంత పొలాన్ని కవులుకు తీసుకుని ఆపిలి పంట సాగులో విశిష్ట కృషి చేస్తున్నారు మన తెలుగు రైతు పురుషోత్తమరావు. అంతేకాదు హిమాచల్ ప్రదేశ్లోని స్థానిక రైతుల మనసు కూడా దోచుకున్నారు. పంట సాగులో వారికి అన్ని విధాలా అండగా నిలబడ్డారు. శాస్త్రీయ వ్యవసాయ విధానాలను అధ్యయనం చేసి వాటిని పంటలకు అన్వయిస్తూ విత్తనం దగ్గర నుంచి మార్కెటింగ్ దాకా ప్రతి అంశంలోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న పురుషోత్తమరావు అగ్రికల్చర్లో మరిన్ని విజయాలు సాధించి తోటి రైతులకు మరింత స్ఫూర్తినందివ్వాలని కోరుకుందాం. దాసరి ప్రకాష్, సాక్షి న్యూస్. ఇవి సాగుబడి విశేషాలు. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అగ్రరాజ్యం అమెరికాలో శ్రీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. స్టే విత్ us.